రైట్. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. సుకన్య సమృద్ధి యోజన ఇది కూడా మనకి జనవరి 22 ఆఫ్ ద 2015 అండ్ పానీపట్ లో లాంచ్ చేయడం జరిగింది. సో సేమ్ మన బేటీ బచావో బేటీ పడావో స్కీమ్ ఎక్కడ లాంచ్ చేసాము, సో అదే ప్లేస్ లో ఇది రెండు స్కీమ్స్ సేమ్ ప్లేస్ లో లాంచ్ చేశారు. జనవరి 22 ఆఫ్ ద 2015 ఎక్కడ? పానీపట్. సో పానీపట్ హర్యానా, జనవరి 22 ఆఫ్ ద 2015 పానీపట్ హర్యానాలో లాంచ్ చేయడం జరిగింది. సో ఫైనల్ గా సో ఈ సంవత్సరానికి అంటే 2025 సంవత్సరానికి జనవరి 22 ఆఫ్ ద 2025 ఇయర్ కి మనకి 10 years కంప్లీట్ అవ్వడం జరిగింది ఈ స్కీమ్ కూడా. ఏది? సో మనకి సుకన్య సమృద్ధి యోజన 10 years సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంటేషన్ జరిగింది. సో ఈ 10 years లో మనం అచీవ్ చేసినటువంటి లక్ష్యాలు ఏంటి, సో ఏం చేయాలనుకున్నాం, అసలు ఏం చేసాం ఇన్ ద స్పాన్ ఆఫ్ ద 10 years. మరి ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్. సో కమ్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ద ఎకనామిక్ అఫైర్స్. ఇది ఎవరి కింద పనిచేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్ కింద పనిచేస్తుంది. ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్ ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అనేది. ఈ సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ మనకి ఎందుకోసం తీసుకొచ్చారు అంటే ఇక్కడ చూడండి, సుకన్య అంటే ఎవరు ఇక్కడ? అన్మ్యారీడ్ గర్ల్ ఇక్కడ. ఓకే, సో సుకన్య అంటే ఏంటిది? అన్మ్యారీడ్ గర్ల్. సో ఫస్ట్ వన్. రెండోది ఏంటిది? సమృద్ధి అంటే ఏంటిది? వెల్త్. సో ఆమెకి ఎంతో కొంత సంపదని సృష్టించి ఇవ్వాలి. ఎప్పటికీ? ఆమెకి మ్యారేజ్ వయసు వచ్చే నాటికి ఎంతో కొంత మనం సంపదని సృష్టించి ఇవ్వాలి అనేది దీని ముఖ్య ఉద్దేశం. సో సుకన్య సమృద్ధి యోజన వెల్త్ అండ్ ప్రాస్పరిటీ అనేది మనం అందించాలి. సో అన్మ్యారీడ్ గర్ల్ చైల్డ్ కి ఆమె 21 years ఏజ్ వచ్చే నాటికి ఎంతో కొంత మనము డబ్బులు అనేది సో గవర్నమెంట్ ద్వారా సపోర్ట్ ఇవ్వాలి, పేరెంట్స్ కి అయ్యే బర్డెన్ ని తగ్గించాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. అయితే దీని ఒక మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే పేరెంట్స్ అనేది వాళ్ళకి సో చిల్డ్రన్స్ కి రెండు మేజర్ ఇబ్బందులు. ఒకటి చదివించడానికి అయ్యే కాస్ట్, ఒకవేళ గర్ల్ చైల్డ్ అయితే మనకి మ్యారేజ్ కి అయ్యే కాస్ట్. సో ఆ రెండిట్ల యొక్క బర్డెన్ ని తగ్గించాలనుకుంటుంది గవర్నమెంట్ అనేది. ఫస్ట్ వన్, సో గవర్నమెంట్ వాంట్ రెడ్యూస్ ద ఎడ్యుకేషన్ బర్డెన్. సో ఎడ్యుకేషన్ కి అయ్యే బర్డెన్ ని, రెండవది మ్యారేజ్ కి అయ్యే బర్డెన్ ని. సో ఈ గర్ల్ చైల్డ్ ఎవరైతే ఉన్నారో సో ఈ గర్ల్ చైల్డ్ కి అయ్యే మ్యారేజ్ బర్డెన్ ని, ఈ రెండిట్లను కూడా గవర్నమెంట్ తగ్గించాలనుకుంటుంది. ఈ రెండిట్ల యొక్క బర్డెన్ అనేది సో పేరెంట్స్ పైన పడకూడదు అని, ఎంతో కొంత పడకూడదు అంటే డెఫినెట్ గా పడుతుంది, కానీ ఏదో గుడ్డిగానే మెల్లిన ఉడత సాయం అంటాం కదా, సో అలా అనమాట. గవర్నమెంట్ తన వంతు బాధ్యతగా సో గర్ల్ చైల్డ్స్ యొక్క సెక్స్ రేషియోని పెంచడానికి కోసం, గర్ల్ చైల్డ్ ని కాపాడడానికి కోసం, పేరెంట్స్ మీద బర్డెన్స్ ని తగ్గించడానికి కోసం గవర్నమెంట్ అనేది తన వంతు బాధ్యతగా సో సోషల్ రెస్పాన్సిబిలిటీ బేసిస్ పైన సో ఈ స్కీమ్ ని తీసుకురావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్ వాళ్ళు. సుకన్య సమృద్ధి యోజన ఎప్పుడు? 2015లో. మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇదే. సో గర్ల్ చైల్డ్ యొక్క ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడము, మ్యారేజ్ యొక్క బర్డెన్ ని తగ్గించడం ఎవరిపైన? పేరెంట్స్ పైన. దానికోసమే ఈ సుకన్య సమృద్ధి యోజన మనకి తీసుకురావడం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేసాం? జనవరి 22 ఆఫ్ ద 2015. మరి సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కింద ఎవరైనా సరే జాయిన్ అవ్వాలి అనుకుంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దీనికి సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తీయాలి. మనకి SSA అకౌంట్, సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది తీయాలి. ఎక్కడ తీస్తాం ఇది అకౌంట్స్ అనేది? దిస్ స్కీమ్ ఈస్ అవైలబుల్ త్రూ ద పోస్ట్ ఆఫీసెస్. ఎక్కడ? మన పోస్ట్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ పోస్ట్ ఆఫీసెస్ ద్వారా ఈ స్కీమ్ అనేది మనకి అవైలబిలిటీ ఉంటుంది. స్కీమ్ మరి ఈ స్కీమ్ కి పోస్ట్ ఆఫీసెస్ ద్వారా అవైలబిలిటీ ఉంటే ఈ స్కీమ్ లో ఎవరు అకౌంట్ తీసుకోవచ్చు అంటే అన్మ్యారీడ్ గర్ల్స్ అని చెప్పాం. మరి అన్మ్యారీడ్ గర్ల్స్ 14 సంవత్సరాల 15 సంవత్సరాలు అంటే నో, ఇట్ ఈస్ బిలో 10 years. సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి, మన పుట్టిన రోజు నుంచి, సో డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనకి అప్ టు ఎంతవరకు 10 years ఆఫ్ ద ఏజ్, బిలో 10 years అంటే 10 years. సో బిలో 10 years ఆఫ్ ద ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా, అది కూడా ఏ చైల్డ్? గర్ల్ చైల్డ్. సో వాళ్ళందరూ కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అన్నమాట మనకి. క్లియర్? సో దట్ ఈస్ ద డేట్ ఆఫ్ బర్త్ నుంచి ఎంత? బిలో 10 years ఆఫ్ ద వయసు, 10 సంవత్సరాల కన్నా వయసు తక్కువ ఉన్నటువంటి ప్రతి గర్ల్ చైల్డ్ మనకి ఈ అకౌంట్ ను ఓపెన్ చేసుకోవడానికి ఎలిజిబుల్. అండ్ దే షుడ్ ఓపెన్ ద సో అకౌంట్స్ త్రూ ద పోస్ట్ ఆఫీసెస్. పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఈ పోస్ట్ ఆఫీసెస్ లలో ఏం చేయాలి? మనము అకౌంట్ ని ఓపెన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎంత తోటి ఓపెన్ చేయాలా? మినిమము 250 రూపీస్. ఎంత? మనం 250 రూపాయలు అనేది పే చేసి మనం అకౌంట్ అనేది ఓపెన్ చేయాల్సి ఉంటుంది. 250 రూపాయలు పే చేసి మనము పోస్ట్ ఆఫీస్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది ఫస్ట్ క్రైటీరియా మనకి. సో ఇది జనరల్ రూల్స్ అన్నమాట. మనకి 10 సంవత్సరాల కన్నా బిలో ఉండి ఉన్న గర్ల్ చైల్డ్ ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి 250 రూపాయల అకౌంట్ ఓపెన్ చేసుకొని మనము అకౌంట్ తీసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. అసలు సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తీసుకుంటే మనకేంటి బెనిఫిట్ అనేది నెక్స్ట్ సెకండ్ పాయింట్. అంటే గవర్నమెంట్ ఏం చేయాలనుకుంటుంది అనేది నెక్స్ట్. మరి 10 years అయిపోయింది కదా స్కీమ్, మరి ఏం చేయాలనుకుంటుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఎవరైతే తీస్తారో వాళ్ళు
ఒక సంవత్సరానికి మినిమం ఒక 1 year పీరియడ్కి ఒక 1 year లోపల మినిమము 250 రూపీస్ అనేది ఖచ్చితంగా డిపాజిట్ చేయాలి, లేకుంటే అకౌంట్ క్లోజ్ అయిపోతాయి. మినిమం 250 రూపీస్ నుంచి డిపాజిట్ చేయాలి. ఒక సంవత్సరానికి మాక్సిమం 1,50,000 రూపాయలని డిపాజిట్ చేయొచ్చు. గర్ల్ చైల్డ్ పేరు మీద ఎంత 1,50,000 రూపాయలని డిపాజిట్ చేయొచ్చు. మినిమం ఎంత 250 రూపాయలు, మాక్సిమం 1,50,000 రూపాయలు పర్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఫినాన్షియల్ ఇయర్ లో మనకి ఇంత డిపాజిట్ చేయడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఓకే, అలా గర్ల్ చైల్డ్ పేరు మీద డిపాజిట్ చేస్తాం. ఎన్ని సంవత్సరాల వరకు గర్ల్ చైల్డ్ పేరు మీద డిపాజిట్ చేస్తామంటే సో అప్ టు 21 years వరకు, ఎంత 21 సంవత్సరాల వయసు వచ్చే వరకు మనం ఈ అకౌంట్ లో డిపాజిట్ చేసుకోవచ్చు. మనము ఎప్పుడు పుట్టిన తేదీ రోజు అకౌంట్ తీసుకోవచ్చు. పుట్టిన తేదీ గర్ల్ చైల్డ్ పుడితే ఆ రోజు నుంచి 21 సంవత్సరాల వరకు మనకి సో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా, సో అప్ టు 21 years ఏజ్ వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు గర్ల్. మరి మనం డిపాజిట్ చేస్తే ఏం లాభం అని మీకు డౌట్ వస్తుంది కదా. మన డబ్బులు మనం డిపాజిట్ చేస్తే గవర్నమెంట్ ఏమి ఇస్తుంది అంటే గవర్నమెంట్ ఈ డబ్బుల పైన ఇంట్రెస్ట్ ఇస్తుంది. అది పాయింట్ ఇక్కడ. సో ఇంట్రెస్ట్ రేట్ ని కట్టిస్తుంది గవర్నమెంట్ అనేది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది, ఫినాన్స్ మినిస్ట్రీ అనేది మనం ఏవైతే మనీ డిపాజిట్ చేస్తున్నామో ఈ చేసే మనీ మీద ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుంది. పైగా సో వీటితో పాటు ఇవన్నీ కూడా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. ఇవన్నీ కూడా ఎంత, ఇదంతా కూడా ట్యాక్స్ ఫ్రీ. సో ట్యాక్స్ ఫ్రీ ప్లస్ మనకి గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేట్ కూడా పే చేస్తుంది. ఎంత ఇంట్రెస్ట్ రేట్ పే చేస్తుంది దీనిపైన అంటే అది క్వార్టర్లీ బేసిస్ పైన మారుతుంది. ప్రజెంట్ 8.2 అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ఉంది. క్వార్టర్లీ బేసిస్ పైన మారుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ రేట్. బట్ మనం డిపాజిట్ చేయడం వల్ల మనకేం ఉపయోగం అంటే గవర్నమెంట్ అనేది సో మనకి ఇంట్రెస్ట్ రేట్ ని కట్టిస్తుంది. సో ప్రజెంట్ 8.2% ఉంది, పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి, డిపెండ్స్ అపాన్ వాట్ గవర్నమెంట్ సిచ్యువేషన్స్ బట్టి, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ బట్టి క్వార్టర్లీ బేసిస్ పైన ఇంట్రెస్ట్ రేట్ మారుతూ ఉంటుంది. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకి బెనిఫిట్. ఓకేనా, సో అలా గర్ల్ చైల్డ్ పేరు మీద మనము గర్ల్ చైల్డ్ పుట్టినా కానీ లేదంటే 10 సంవత్సరాల లోపు కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా 21 సంవత్సరాల వరకు అకౌంట్ అనేది ఉంటుంది. మరి నువ్వు మనీ ఎప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు అనేది పాయింట్ కదా. నువ్వు ఈ మనీ అంతా గర్ల్ చైల్డ్ పేరు మీద డిపాజిట్ చేస్తున్నావు. ఈ గర్ల్ చైల్డ్ పేరు మీద ఈ మనీ అంతా డిపాజిట్ చేసినప్పుడు నువ్వు ఎప్పుడు మనీ విత్డ్రా చేసుకోవచ్చు అంటే నువ్వు మనీ విత్డ్రా చేసుకోవడానికి వీలు లేదు. ఎప్పుడు విత్డ్రా చేయొచ్చు అంటే గర్ల్ కి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు 50% మనీని విత్డ్రా చేసుకోవచ్చు ఆమె ఎడ్యుకేషన్ పర్పస్ కోసము. గర్ల్స్ కి ఎంత, సో మనకి 18 సంవత్సరాల వయసు అటైన్ అయినప్పుడు 50% మనీని విత్డ్రా చేసుకోవచ్చు. 21 years కంప్లీట్ అయితే మొత్తం మనీని విత్డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఎందుకంటే నువ్వు అలా 18 సంవత్సరాల లిమిట్ కానీ 21 years లిమిట్ కానీ పెట్టలేవు అనుకో, ఫాదర్స్ కొంతమంది ఏం చేస్తారు, వాళ్ళ అవసరానికి తగ్గట్టు తీసేసుకుంటారు. అప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ఇచ్చేసి ట్యాక్స్ బెనిఫిట్ ఇస్తే అక్కడ యూజ్ అయ్యేది గర్ల్ చైల్డ్ కదా, కానీ అవసరమైన టైంలో గర్ల్ చైల్డ్ కి యూజ్ అవ్వదు, అది మిస్యూజ్ అవుతుంది. సో అందువల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే 50% అమౌంట్ అనేది యూ కెన్ విత్డ్రా ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 18 years అండ్ 100% ఆఫ్ ద అమౌంట్ అనేది నువ్వు మొత్తం తీసుకోవచ్చు ఎప్పుడు 21 years కంప్లీట్ అయిన తర్వాత, లేకుంటే తీసుకోవడానికి వీల్లేదు. ఓకేనా, అది రెండవది. మరి ఈ స్కీమ్ లో ఎన్ని సంవత్సరాలు కనీసం కొనసాగాలి? ఈ స్కీమ్ లో ఇప్పుడు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఇప్పుడు 21 years ఉన్నాయి. కనీసము ఈ స్కీమ్ కింద 15 సంవత్సరాలు కొనసాగాలి ఖచ్చితంగా. కొంతమంది మరి మధ్యలోనే వెళ్ళిపోదాం అనుకుంటారు. మధ్యలో వెళ్ళిపోవడానికి అవకాశం లేదు. మధ్యలో వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా 5 సంవత్సరాలు అయితే మినిమం గ్యారంటీ. 5 సంవత్సరాలు ఖచ్చితంగా ఈ స్కీమ్ లో కంటిన్యూ అవ్వాలి. ఒకవేళ ఈ స్కీమ్ నుంచి నువ్వు ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఓన్లీ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద 5 years మాత్రమే ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మధ్యలో ఎగ్జిట్ అవ్వడానికి లేదు. ఆఫ్టర్ 5 years తర్వాత కంప్లీట్ అయితేనే నువ్వు ఎగ్జిట్ అవ్వచ్చు. అది కూడా లెక్కలు చూస్తారు, లెక్కలు అవన్నీ చూసి ఇస్తారనమాట మనకి. ఓకేనా, సో ఇది చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఏ వాట్ స్మాల్ డిపాజిట్ స్కీమ్ డిసిగ్నేటెడ్ ఫర్ ద వాట్ ఎడ్యుకేషన్ అండ్ మ్యారేజ్ ఆఫ్ ద వాట్ గర్ల్ చైల్డ్. ఏంటిది చూడండి, గర్ల్ చైల్డ్ ఎప్పటివరకు 10 years ఆఫ్ ద ఏజ్ వచ్చే లోపల మనం ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అకౌంట్ అనేది ఓపెన్ చేయడానికి కోసం ఏంటిది మనకి ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ అనేది మనం ఓపెన్ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది. ఏది సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ అనేటివి. ఓకే రైట్. సో ఇక నెక్స్ట్ కనుక తీసుకుంటే మనకి మినిమం అండ్ మాక్సిమం డిపాజిట్స్ ఉన్నాయి. ఈ మినిమం డిపాజిట్ ఎంత, 250 రూపాయలు అనేది మినిమం డిపాజిట్ అనేది చేయాల్సి ఉంటుంది. మాక్సిమం డిపాజిట్ ఒక సంవత్సరానికి ఎంత, 1,50,000 రూపాయల డిపాజిట్ చేయాల్సి ఉంటుంది మనకి. ఓకేనా, మాక్సిమం పీరియడ్ ఫర్ విచ్ డిపాజిట్ కెన్ బి మేడ్ సో అండర్ ది స్కీమ్. మరి ఈ స్కీమ్ లో ఎన్ని రోజుల పాటు మాక్సిమం మనం అనుకున్నాం కదా 1.5 lakh 1.5 lakh 1.5 lakh అలా ఎన్ని సంవత్సరాలు డిపాజిట్ చేయొచ్చు? సపోజ్ ఈ రోజు అమ్మాయి పుట్టింది అనుకుందాం, ఈ రోజు. సో ఈ రోజు పుడితే 2025 లో అమ్మాయి పుట్టింది. సో ఆమెకి 21 సంవత్సరాలు వచ్చే నాటికి 2036 అవుతుంది. 2036 వరకు కంటిన్యూగా 21 సంవత్సరాలు డిపాజిట్ చేయొచ్చు అంటే లేదు. గవర్నమెంట్ అట్లా కూడా 21 సంవత్సరాల లిమిట్ పెట్టలేదు. సో ఎంత 15 సంవత్సరాలు మాత్రమే పెట్టింది. 15 సంవత్సరాల పాటు నువ్వు డిపాజిట్ చేసుకోవచ్చు 21 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు. అమ్మాయికి 21 సంవత్సరాల ఏజ్ వచ్చే వరకు 15 సంవత్సరాల పీరియడ్ లో నువ్వు మనీని డిపాజిట్ చేసుకోవచ్చు. మాక్సిమం 15 సంవత్సరాలు నువ్వు డిపాజిట్ చేయొచ్చు అనమాట.
అర్థమైందా? అది అర్థం. అంటే 15 సంవత్సరాలు డిపాజిట్ చేయొచ్చు అంటే 1.5 ఇంటూ నీకు 15 ఇయర్స్ కదమ్మా, అంటే దాదాపు ఎంత 22.5 లక్షల రూపాయలు నువ్వు డిపాజిట్ చేయొచ్చు. 22.5 lakh రూపీస్ ని అమ్మాయి పేరు మీద డిపాజిట్ చేయొచ్చు మాక్సిమం లాజిక్ గా చూసుకోండి. సంవత్సరానికి 1.5. ఓవరాల్ గా ఎంటైర్ స్కీమ్ పీరియడ్ ఎంత 15 ఇయర్స్ డిపాజిట్ చేయొచ్చు నువ్వు. ఓకే, నువ్వు అమ్మాయి పుట్టగానే అకౌంట్ తీసావు, అమ్మాయికి 15 సంవత్సరాలు వచ్చినాయి, 16వ సంవత్సరాలు అడుగుపెట్టింది, కంటిన్యూ చేయొచ్చు అంటే స్కీమ్ని కంటిన్యూ చేయరాదు. ఎందుకంటే 15 సంవత్సరాల మాక్సిమం పీరియడ్. అమ్మాయికి 18 వచ్చినా 19 వచ్చినా 20 వచ్చినా 21 వచ్చినా ఇక స్కీమ్ 15 సంవత్సరాలు ఆల్రెడీ నువ్వు కట్టి ఉన్నావు కదా, 15 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది కదా, ఇక 16వ సంవత్సరం నుంచి స్కీమ్ అనేది వర్తించదు ఇక, ఎందుకంటే ఆల్రెడీ 15 సంవత్సరాల లిమిట్ అనేది రీచ్ అయిపోయినావు. సో కాబట్టి ఈ స్కీమ్ లో కొనసాగాలంటే మాక్సిమం 15 సంవత్సరాలు డబ్బులు కడితే అప్పటికే స్కీమ్ ఎండ్ అయిపోతుంది అనమాట మనకి. ఓకేనా? సో దట్ ఈస్ ఈ మినిమం 250 మాక్సిమం. ఇది మాక్సిమం ఎన్ని సంవత్సరాల పాటు ఈ స్కీమ్ అమల్లో ఉంటుంది? 15 సంవత్సరాలు నువ్వు కట్టినావంటే ఆటోమేటిక్ గా నీకు సెక్షన్ 80C కింద ఇన్కమ్ ట్యాక్స్ కింద నీకు ఏంటిది నీకు ఎగ్జామ్షన్స్ అనేటివి ఉంటాయి నీకు. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఇది ఇనిషియల్ 2015లో లాంచ్ చేసాం. మనకి ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది? మనకి ప్రస్తుతానికి 8.2% ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఉంది. నువ్వు విత్డ్రా చేసుకోవాలనుకుంటే 50% విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు 18 ఇయర్స్ ఆఫ్ ద కంప్లీట్ అయినప్పుడు 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఎప్పుడు మనకి 21 ఇయర్స్ విత్డ్రా అయినప్పుడు. ఒకవేళ మధ్యలో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే మాత్రం ఎగ్జిట్ అవ్వడానికి అవకాశం లేదు. కనీసం 5 సంవత్సరాలన్నా ఏం చేయాలి? మనము పీరియడ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇప్పటి వరకు ఈ సుకన్య సమృద్ధి యోజన కనుక తీసుకుంటే ఇప్పటి వరకు దాదాపు మనకి 4.1 crores ఆఫ్ ద అకౌంట్స్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది ఇప్పటి వరకు నవంబర్ 2024 నాటికి. సో దీంట్లో మనకి హైయెస్ట్ మనకి ఉత్తరప్రదేశ్ లోనే లార్జెస్ట్ కాంట్రిబ్యూటర్ దాదాపు 45 లక్షల అకౌంట్స్ అనేటివి ఓన్లీ ఉత్తరప్రదేశ్ లో ఉన్నాయి. ఫాలోడ్ బై తమిళనాడు అండ్ ఫాలోడ్ బై బీహార్. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ అనే టాప్ లో ఉన్నాయి ఈ అకౌంట్స్. ఈ స్కీమ్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నది ఎవరు? మనకి మినిస్ట్రీ ఆఫ్ ద ఫైనాన్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు మనకి. ఓకేనా? ఇది మనకి దేని ద్వారా? పోస్ట్ ఆఫీస్ ద్వారా ఈ స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇది సుకన్య సమృద్ధి యోజన అనేది మనకి. ఓకేనా? 10 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో దాదాపు మీరు చూడండి, అంటే 4 కోట్ల మంది ఈ గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఈ 4 కోట్ల మంది మనకి అకౌంట్ తీసారంటే డెఫినెట్ గా ఆ 4 కోట్ల మందికి మనకి ఎడ్యుకేషన్ కానీ మ్యారేజ్ పర్పస్ అయితే ఉపయోగపడుతున్నట్టే కదా స్కీమ్. సో డిఫరెంట్ గా. సో 4 కోట్ల మంది తీసారంటే అంత ఈజీ టాస్క్ ఏం కాదు, చాలా హార్డ్ టాస్క్. సో అది మనకి దీంట్లో ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్ అనే టాప్ లో ఉన్నాయి నెంబర్ ఆఫ్ ద స్కీమ్స్ ఎక్కువగా తీసినటువంటి స్కీమ్లలో. ఓకేనా? సో ఇలా ఈ స్కీమ్ అనేది ఏంటి మనకి 10 సంవత్సరాల పాటు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. ఇంకా కొనసాగాలని కోరుకుందాం. సో మనకు పుట్టబోయేటువంటి గర్ల్స్ చైల్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంతకన్నా బెటర్ స్కీమ్స్ తీసుకొచ్చి అందరికి హెల్ప్ చేయాలని, సో భారతదేశాన్ని వికసిత్ భారత్ చేయాలని 2047కి మనం అందరం కోరుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.